హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాజీ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో బీటీఎస్కి సంబంధించిన 500 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూసి బీటీఎస్లో మీ ఫేవరెట్ మెంబర్ ఎవరో లైక్ చేసి కింద కమెంట్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. బీటీఎస్ 2013 జూన్ 13న డెబ్యూ చేశారు. వీరిని బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్ హైప్ పరిచయం చేసింది. మొదట్లో వీళ్ళు కేవలం హిప్ హాప్ గ్రూప్ మాత్రమే. బీటీఎస్ అంటే బ్యాంగ్టాంగ్ సోనియందన్ అని అర్థం. వీరి ఫ్యాండమ్ పేరు ఆర్మీ. ఆర్మీ అంటే అడోరబుల్ రీప్రజెంటేటివ్ ఎంసీ ఫర్ యూత్. మొదట్లో వీళ్ళు 7 ఒకే చిన్న గదిలో పడుకునేవారు. వీళ్ళ మొదటి పాట నో మోర్ డ్రీమ్. డెబ్యూకి ముందు వీళ్ళు 3 ఏళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు. బీటీఎస్ మెంబర్స్ తమ సాంగ్స్ని వాళ్లే రాసుకుంటారు. ఆర్ఎం అసలు పేరు కిమ్ నామ్ జూన్. ఇతను గ్రూప్ లీడర్. ఆర్ఎం ఐక్యూ లెవెల్ 148. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇతను ఫ్రెండ్స్ సిరీస్ చూశాడు. ఇతనికి వస్తువులను పగలగొట్టే అలవాటు ఉంది. అందుకే గాడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ అనే పేరు ఉంది. బీటీఎస్ మెంబర్స్ అందరిలో ఇతను పొడవైనవాడు. ఆర్ఎంకి సముద్రం మరియు నేచర్ అంటే చాలా ఇష్టం. ఇతను ఐక్యరాజ్య సమితిలో అద్భుతమైన ప్రసంగం ఇచ్చాడు. ఆర్ఎంకి సైక్లింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇతను అద్భుతమైన ర్యాపర్ మరియు ప్రొడ్యూసర్. జిన్ అసలు పేరు కిమ్ సోయిక్ జిన్. ఇతన్ని వరల్డ్ వైడ్ హ్యాండ్సమ్ అని పిలుస్తారు. జిన్ గ్రూప్లో అందరికంటే పెద్దవాడు. ఇతనికి వంట చేయడం అంటే చాలా ఇష్టం. జిన్కి గిటార్ వాయించడం కూడా వచ్చు. ఇతను నవ్వినప్పుడు ఒక రకమైన వింత సౌండ్ వస్తుంది. జిన్కి యానిమేషన్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఇతను ఈట్ జిన్ అనే పేరుతో వీడియోలు చేశాడు. కాలేజీకి వెళ్తుంటే ఇతని అందం చూసి ఆడిషన్కి రమ్మన్నారు. జిన్కి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. సుగా అసలు పేరు మిన్ యుంగి. ఇతనికి బాస్కెట్బాల్ అంటే చాలా ఇష్టం. సుగా చాలా నిశ్శబ్దంగా ఉంటాడు. అందుకే ఇతన్ని గ్రాండ్ పా అని ఆట పట్టిస్తారు. ఇతను అద్భుతమైన సాంగ్ రైటర్. సుగా డెలివరీ బాయ్గా చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి భుజానికి దెబ్బ తగిలింది. ఇతను రోజుకు 20 గంటలు పడుకోగలడు. సుగాకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఇతను ఆగస్ట్ డి అనే పేరుతో సోలో సాంగ్ రిలీజ్ చేశాడు. సుగాకి కుక్కలంటే చాలా ఇష్టం. ఇతను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు. జేహోప్ అసలు పేరు జంగ్ హోసోప్. ఇతను గ్రూప్లో మెయిన్ డాన్సర్. జేహోప్ని సన్షైన్ అని పిలుస్తారు, ఎందుకంటే ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. డెబ్యూకి ముందు ఇతను తన ఏరియాలో ఫేమస్ డాన్సర్. ఇతనికి క్లీనింగ్ అంటే చాలా ఇష్టం. జేహోప్కి పామ్ అంటే చాలా భయం. ఇతను అద్భుతమైన బీట్ బాక్సర్. జేహోప్ తండ్రి ఒక టీచర్. ఇతను తన ఫ్యాన్స్ని హోప్ అని పిలుస్తాడు. జేహోప్కి టెన్నిస్ ఆడడం వచ్చు. జిమిన్ అసలు పేరు పార్క్ జిమిన్. గ్రూప్లో అందరికంటే తక్కువ హైట్ ఇతనే. జిమిన్కి బేబీ మోచి అనే నిక్నేమ్ ఉంది. ఇతను డెబ్యూ కోసం చాలా కష్టపడ్డాడు. రోజుకు కేవలం 3 గంటలు మాత్రమే పడుకునేవాడు. జిమిన్కి మోడర్న్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఇతను తైక్వాండ్లో బ్లాక్ బెల్ట్ సాధించాడు. జిమిన్కి బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. ఇతనికి స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నప్పుడు కింద పడిపోయే అలవాటు ఉంది. జిమిన్కి చిన్నప్పుడు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఉండేది. జిమిన్కి జలుబు చేస్తే చాలా త్వరగా ఎఫెక్ట్ అవుతుంది. వి అసలు పేరు కిమ్ థియాంగ్. ఇతనికి క్లాసికల్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. వీకి సెక్సాఫోన్ వాయించడం వచ్చు. ఇతని వాయిస్ గ్రూప్లోనే అందరికంటే డీప్ వాయిస్. వీకి గూచీ బ్రాండ్ అంటే చాలా ఇష్టం, అందుకే గూచీ బాయ్ అంటారు. ఇతనికి కలర్ఫుల్ టైల్ కట్టడం అంటే ఇష్టం. వీకి ఒక డాగ్ ఉండేది, దాని పేరు యోన్టాన్. ఇతను నిద్రలో మాట్లాడుతూ కాళ్లతో తంతాడు. వీకి పర్పుల్ కలర్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ పర్పుల్ అనే పదాన్ని సృష్టించింది మన వీనే. ఇతనికి ఫేమస్ పెయింటర్ వాన్ గోగ్ అంటే చాలా గౌరవం. జంకుక్ అసలు పేరు జియాన్ జంకుక్. ఇతనికి గోల్డెన్ మక్ని అనే పేరు కూడా ఉంది, ఎందుకంటే ఏ పనినైనా పర్ఫెక్ట్గా చేస్తాడు. జంకుక్కి డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం. ఇతనికి ఐరన్ మ్యాన్ అంటే పిచ్చి. జంకుక్కి టాటూలు వేయించుకోవడం అంటే చాలా ఇష్టం. ఇతను గిటార్ మరియు డ్రమ్స్ రెండూ వాయిస్తాడు. జంకుక్కి పిజ్జా మరియు బ్రెడ్ అంటే చాలా ఇష్టం. ఇతను నిద్రపోతే ఎవరు లేపినా లేవడు. జంకుక్కి ఎడిటింగ్ మీద గ్రిప్ ఉంది. జీసీఎఫ్ వీడియోలు ఇతనే చేస్తాడు. ఇతను తనకంటే పెద్దవాడైన జిన్ భయ్యాని బాగా ఆట పట్టిస్తాడు. బీటీఎస్ మెంబర్స్ అందరూ కలిసి సోషల్ మీడియాలో ఒకే అకౌంట్ వాడేవారు. వీరికి రన్ బీటీఎస్ అనే ఒక వెరైటీ షో కూడా ఉంది, అది చాలా ఫేమస్. బీటీఎస్ మెంబర్స్ ఒకరి బర్త్డేకి ఒకరు చాలా వెరైటీ గిఫ్ట్స్ని ఇచ్చుకుంటారు. వీళ్ళు వాడే వస్తువులు ఏవైనా సరే, అవి బట్టలు కానీ పర్ఫ్యూమ్స్ కానీ వెంటనే సోల్డ్ అవుట్ అవుతాయి. ఒకసారి జంకుక్ తను వాడే ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ పేరు చెప్తే అది దేశమంతా అయిపోయింది. వీరికి సపరేట్గా ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది.
బీటీఎస్ మెంబర్స్కి వంట చేయడం రాకపోతే జిన్బై అనే అందరికీ వండి పెడతాడు. వీళ్ళు చాలా అవార్డ్ ఫంక్షన్లలో స్టేజ్ వెనుక ఒకళ్ళనొకళ్ళు హక్ చేసుకొని ధైర్యం చెప్పుకుంటారు. బీటీఎస్కి B21 అనే కార్టూన్ క్యారెక్టర్లు ఉన్నాయి. వాటిని వారే డిజైన్ చేసుకున్నారు. వీళ్ళు తమ ఆర్మీకి ఇచ్చే గౌరవం ప్రపంచంలో మరెవ్వరూ ఇవ్వరు. బీటీఎస్ మెంబర్స్కి ఒక రూల్ ఉంది. ఏదైనా గొడవ జరిగితే ఆ రోజు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి. వీళ్ళందరూ కలిసి ఒకే రకమైన టాటూ వేయించుకున్నారు. బీటీఎస్ మెంబర్స్కి హాలీవుడ్ స్టార్స్తో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. వీళ్ళు ఏ అవార్డు తీసుకున్నా ఫస్ట్ చెప్పే మాట ఆర్మీ. మెంబర్స్ అందరిలో సుగాకి నిద్ర అంటే చాలా ఇష్టం. ఎవరైనా నిద్రలో లేపితే అరుస్తాడంట. జేహోప్కి ఏదైనా నచ్చకపోతే ముఖం మీద తెలిసిపోతుంది. అతని ముఖం వెంటనే మారిపోతుంది. జిమిన్కి తన చిటికెన వేలు చాలా చిన్నగా ఉంటుందని సిగ్గంట. వీకి స్పైసీ ఫుడ్ అంటే అస్సలు పడదు. జంకుక్కి స్మెల్ అంటే చాలా సెన్సిటివ్. అందుకే అతనికి పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం. జిన్కి తన వేళ్ళు కొంచెం వంకరగా ఉంటాయని చెప్తాడు, కానీ అది తన స్పెషాలిటీ అని ఫ్యాన్స్ అంటారు. బీటీఎస్ మెంబర్స్ అందరికీ కలిపి హన్నామ్ హిల్లో అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక్కో అపార్ట్మెంట్ విలువ కొన్ని $1 మిలియన్ ఉంటుంది. ఆర్ఎంకి ఆర్ట్ అంటే చాలా ఇష్టం కాబట్టి అతను కొన్ని కోట్లు విలువైన పెయింటింగ్స్ని సేకరిస్తాడు. జిన్కి ఒకప్పుడు ల్యాంబోర్గిని కారు ఉండేది. జంకుక్కి మెర్సిడీస్ బెంజ్ G-Wagon కార్ అంటే చాలా ఇష్టం. సుగా ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్. ఇతను వేరే స్టార్స్కి కూడా మ్యూజిక్ ఇస్తాడు. వీకి వింటేజ్ కార్లు మరియు క్లాసిక్ బట్టలు అంటే చాలా ఇష్టం. వీళ్ళు ప్రయాణించే ప్రైవేట్ జెట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. బీటీఎస్ బ్రాండ్ వాల్యూ ఎంతంటే వారు దేనికైనా యాడ్ చేస్తే ఆ కంపెనీ సేల్స్ 100% పెరుగుతాయి. సౌత్ కొరియాకి వచ్చే టూరిస్టులలో 10 మందిలో ఒకరు కేవలం బీటీఎస్ వాళ్లే వస్తున్నారంట. ఆర్ఎంకి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఎందుకంటే తను డ్రైవ్ చేస్తే దేన్నైనా గుద్దేస్తాడేమోనని భయం. సుగాకి ఇష్టమైన కలర్ వైట్. జేహోప్కి తన పేరులో హోప్ ఉన్నట్టుగానే అందరిలో ఆశ నింపడం అంటే ఇష్టం. జిమిన్కి హ్యారీ పోటర్ సిరీస్ అంటే చాలా ఇష్టం. వీకి తన తండ్రి అంటే ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ ఇష్టం. జంకుక్ తన ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో లైవ్కి వచ్చి గంటల తరబడి పాటలు పాడతాడు. జిన్కి జోకులు వేయడం అంటే చాలా ఇష్టం. వీటిని డాడ్ జోక్స్ అంటారు. బీటీఎస్ మెంబర్స్కి సొంతగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసిన నిమిషాలలోనే మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చారు. వీరికి తమ సొంత మొబైల్ గేమ్స్ కూడా ఉన్నాయి. ప్రపంచంలోని పెద్ద పెద్ద బ్రాండ్స్ శాంసంగ్, ఎంసీ డొనాల్డ్స్ వీరితో కొలాబరేషన్ చేశాయి. ఆర్ఎంకి తనలాగే తెలివిగా మరియు మంచి వాయిస్ ఉన్న అమ్మాయి అంటే చాలా ఇష్టం. జిన్కి వంట బాగా వచ్చి చాలా దయగలిగి ఉన్న మంచి మనసున్న అమ్మాయి అంటే చాలా ఇష్టం. సుగాకి మ్యూజిక్ అంటే ఇష్టం ఉండి తనలాగే సైలెంట్గా ఉండే అమ్మాయి అంటే చాలా ఇష్టం. జేహోప్కి తనని బాగా కేర్ చేసే అమ్మాయి అంటే చాలా ఇష్టం. జిమిన్కి తనకంటే హైట్ తక్కువ ఉండి మంచి పర్సనాలిటీ ఉన్న అమ్మాయి అంటే చాలా ఇష్టం. వీకి తన దగ్గర ఉన్న డబ్బుని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టి తన తల్లిదండ్రులను బాగా చూసుకునే అమ్మాయి అంటే చాలా ఇష్టం. జంకుక్కి హెల్దీగా ఉండి అయ్యూలాగా అద్భుతంగా పాడగలిగే అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఒకసారి జిమిన్ మరియు వి ఒక డంబ్లింగ్ కోసం పెద్ద గొడవ పడ్డారు. దాని మీద ఒక పాట కూడా రాశారు. జేహోప్కి ఒకసారి ఎవరో పండు విసిరి కొట్టారని చాలా అలిగారట. సుగా మరియు ఆర్ఎంకి ట్రైనింగ్ రోజులలో బట్టల విషయంలో చిన్న చిన్న గొడవలు అయ్యేవి. సుగా తన ప్రతి పుట్టినరోజుకి అనాథాశ్రమాలకు కోట్ల రూపాయలు డొనేట్ చేస్తాడు. జేహోప్ చదువులేని పిల్లల కోసం భారీగా స్కాలర్షిప్స్ ఇస్తూ ఉంటాడు. వీళ్ళు యునిసిఎఫ్తో కలిసి లవ్ మై సెల్ఫ్ క్యాంపెయిన్ ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేసి పేద పిల్లలకు పంపుతారు. కరోనా సమయంలో వీళ్ళు చాలామందికి ఆర్థికంగా సహాయం చేశారు. బీటీఎస్ మెంబర్స్కి అస్సలు హాలిడేస్ దొరకవు. దొరికితే మాత్రం ఫ్యామిలీతో గడుపుతారు. ఆర్ఎంకి మ్యూజియంస్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. జంకుక్కి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. అతను బాక్సింగ్ చాలా బాగా చేస్తాడు. జిన్కి ఫిషింగ్ అంటే చాలా ఇష్టం. సుగాకి బాస్కెట్బాల్ మ్యాచ్లు చూడడానికి అమెరికా వెళ్ళడం ఇష్టం. వీకి ఫోటోగ్రఫీ మీద ఎంత ఇష్టం అంటే అతను తన ఫోటోలకి వాంటే అనే పేరు పెట్టుకున్నాడు. వీళ్ళు స్టేజ్ ఎక్కే ముందు అందరూ కలిసి చేతులు కలిపి బ్యాంగ్ తాంగ్ బ్యాంగ్ తాంగ్ బ్యాంగ్ తాంగ్ బ్యాంగ్ తాంగ్ అని అరుస్తారు. వీరికి ప్రతి ప్రదేశంలో తమకంటూ ఒక ఇష్టమైన ఫుడ్ ఉంటుంది. ఇండియా గురించి మాట్లాడుతూ వీళ్ళు ఇక్కడికి రావాలని ఉందని, నాన్ మరియు కర్రీ ఇష్టమని చెప్పారు. వీళ్ళు వాడే ఫోన్లు ఎప్పుడు శాంసంగ్ లేటెస్ట్ మోడల్ అయి ఉంటాయి. ఎందుకంటే శాంసంగ్కి బ్రాండ్ అంబాసిడర్స్ కాబట్టి. ఒక్కో మెంబర్కి కొన్ని వందల కోట్ల నెట్ పడుతుంది. సౌత్ కొరియా ప్రభుత్వం నుండి ఆర్డర్ ఆఫ్ ద కల్చర్ మెరిట్ అందుకున్న అతి పిన్న వయస్కులు బీటీఎస్ మెంబర్స్. ట్విట్టర్లో అత్యధికంగా ఎంగేజ్మెంట్ సాధించినందుకు వీరికి గిన్నిస్ వరల్డ్ రికార్డు ఉంది.
మ్యాప్ ఆఫ్ ద సోల్ 7 ఆల్బమ్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయే ఆల్బమ్స్లో ఒకటి. వీళ్ళు టైమ్ మ్యాగజైన్ కవర్ పైన నెక్స్ట్ జనరేషన్ లీడర్స్గా నిలిచారు. ఒకే ఏడాదిలో 3 సార్లు బిల్బోర్డ్ నంబర్ 1 సాధించిన రికార్డు బిటిల్స్ తర్వాత వీళ్ళదే. జిన్కి నిద్రలో ఎవరైనా తనని తాకితే అస్సలు నచ్చదు. సుగాకి ఇష్టమైన వాతావరణం బయట వర్షం పడుతూ ఉంటే లోపల షార్ట్స్ వేసుకొని పడుకోవడం. ఆర్యన్కి తన గదిలో చాలా మొక్కలు పెంచే అలవాటు ఉంది. జేహోప్కి తన బట్టలు ఎప్పుడు నీట్గా సర్ది ఉండాలి, కొంచెం అటు ఇటు అయినా ఊరుకోడు. జిన్కి తన జుట్టుని పదే పదే వెనక్కి అనుకునే అలవాటు ఉంది, అది తన ఫ్యాన్స్కి చాలా ఇష్టం. వీకి నిద్రలో పక్కన ఉన్న వాళ్ళని గట్టిగా పట్టుకొని పడుకునే అలవాటు ఉందంట. జంకుక్కి షూస్ అంటే పిచ్చి, అతని దగ్గర 100 జతల షూస్ ఉన్నాయి. వీళ్ళు 7 కలిసి ఉంటే చేసే అల్లరి మామూలుగా ఉండదు. వీళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా సీరియస్గా ఉంటారు. ఒక్క స్టెప్ మిస్ అయినా మళ్ళీ మొదలు పెడతారు. బిగ్ హిట్ కంపెనీ వాళ్ళు మొదట్లో వీరికి ఇచ్చిన పేరు బ్యాంగ్టాంగ్ బాయ్స్. సౌత్ కొరియా రూల్స్ ప్రకారం ప్రతి మగవాడు మిలిటరీలో పనిచేయాలి. బీటీఎస్ మెంబర్స్ కూడా దానికి సిద్ధపడ్డారు. ఫస్ట్ మిలిటరీకి వెళ్ళింది జిన్, ఆ తర్వాత జేహోప్ వెళ్ళాడు. వీళ్ళు మిలిటరీలో ఉన్నప్పుడు కూడా వారి పాత పాటలు చాట్లో టాప్లోనే ఉన్నాయి. మెంబర్స్ అందరూ 2025 కల్లా సర్వీస్ పూర్తి చేసుకొని తిరిగి వస్తామని ప్రామిస్ చేశారు. వీళ్ళు మిలిటరీలో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఫ్యాన్స్ కోసం మెసేజ్లు చేస్తూనే ఉన్నారు. బీటీఎస్ మెంబర్స్కి కొరియన్ బీబీక్యూ అంటే ప్రాణం. జంకుక్కి రేమాన్ నూడిల్స్ అంటే చాలా ఇష్టం. అతను రకరకాల రెసిపీస్ని ట్రై చేస్తాడు. వీకి స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టం. జిమిన్కి స్పైసీ ఫుడ్ బాగా తినే అలవాటు ఉంది. సుగాకి కాఫీ అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా ఐస్ అమెరికానో. జేహోప్కి సాంప్రదాయ కొరియన్ ఫుడ్ అంటే ఇష్టం. ఆర్ఎంకి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. వీళ్ళు షూటింగ్లో ఉన్నప్పుడు ఎక్కువగా పిజ్జాలు, చికెన్ ఆర్డర్ చేస్తారు. వీళ్ళు వాడే మైకులు ఒక్కొక్కటి ఒక్కో కలర్లో ఉంటాయి, వాళ్ళ పర్సనాలిటీని బట్టి. జిన్ మైక్ పింక్ కలర్లో ఉంటుంది. బీటీఎస్ మెంబర్స్కి ఇన్స్టాగ్రామ్లో 50 మిలియన్ ఫాలోవర్స్ కంటే ఎక్కువే ఉన్నారు. వీళ్ళు చేసే ప్రతి ట్వీట్ నిమిషాల్లోనే మిలియన్ లైక్స్ని దాటుతుంది. ఆర్మీ అనే ఫ్యాన్స్ బేస్ ప్రపంచంలోనే అత్యంత డిసిప్లిన్ ఫ్యాన్ బేస్. బీటీఎస్ ఫ్యాన్స్ వీళ్ళకు గిఫ్ట్ ఇవ్వడం కంటే వీరి పేరు మీద మంచి పనులు ఎక్కువ చేస్తారు. బీటీఎస్ మెంబర్స్ ఫ్యాన్స్తో ఒక యాప్లో డైరెక్ట్గా చాట్ చేస్తారు. ఆ యాప్ ఏంటో మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి. జేహోప్కి ఎత్తు అంటే చాలా భయం, రోలర్ కోస్టర్ ఎక్కాలన్నా చాలా టెన్షన్ పడతాడు. జంకుక్కి మైక్రో ఓవెన్ అంటే చాలా భయం, అందుకే దాని జోలికి అస్సలు వెళ్ళడు. జిమిన్కి సీతాకోక చిలుకలంటే చాలా భయం, చిన్నప్పుడు ఎవరో తన ప్యాంటు సీతాకోక చిలుకను పెట్టారంట. సుగాకి బాణసంచ పేలుళ్ళంటే చాలా భయం. ఆర్ఎంకి వస్తువులను పాడు చేయడం లేదా పోగొట్టుకోవడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది, అందుకే అతని 30 జతల ఎయిర్ ప్యాడ్స్ పోయాయి. వీకి దయ్యాలంటే చాలా భయం, అందుకే చీకట్లో ఒంటరిగా వెళ్ళాడు. జిన్కి పురుగులంటే చాలా భయం, ఏదైనా పురుగుని చూస్తే వింతగా అరుస్తాడు. వీళ్ళందరికీ సముద్రం అంటే ఇష్టం, కానీ లోతైన నీళ్ళలోకి వెళ్ళాలంటే కొంచెం భయపడతారు. ఆర్ఎం చిన్నప్పుడు తన తండ్రి కోసం ఒక కవిత రాసి ప్రైజ్ గెలుచుకున్నాడు. జిన్ చిన్నప్పుడు చాలా లావుగా ఉండేవాడంట, అందుకే డైటింగ్ చేసి సన్నబడ్డాడు. సుగాకి చిన్నప్పుడు మ్యూజిక్ అంటే బాస్కెట్బాల్ ప్లేయర్ అవ్వాలని ఉండేది. జేహోప్కి చిన్నప్పుడు టెన్నిస్ అంటే ఇష్టం, నేషనల్ లెవెల్లో ఒకసారి బ్రౌంజ్ మెడల్ కూడా గెలిచాడు. జిమిన్ చిన్నప్పుడు వాళ్ళ నాన్నకి తెలియకుండా డ్యాన్స్ స్కూల్కి వెళ్ళేవాడు. వాళ్ళ నాన్న ఒక రైతు, తన కొడుకు కూడా పెద్దయ్యాక తనలానే రైతు అవుతాడని అనుకున్నారంట. జంకుక్కి చిన్నప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్ అవ్వాలని కోరిక ఉండేది. బీటీఎస్ మెంబర్స్కి షూటింగ్ మధ్యలో టైం దొరికితే అందరూ కలిసి వీడియో గేమ్స్ ఆడతారంట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళతో పాటు కొరియన్ ఇన్స్టంట్ నూడిల్స్ ప్యాకెట్ తీసుకెళ్తారు. ఆర్ఎంకి బుక్స్ చదవడం అంటే ఎంత ఇష్టం అంటే అతను రికమెండ్ చేసిన ప్రతి బుక్ కూడా సుగాకి ఏదైనా పని మీద కాన్సన్ట్రేట్ చేస్తే చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలియదు. జేహోప్కి తన డ్రెస్సింగ్ స్టైల్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, అందుకే వెరైటీ బట్టలు వేసుకుంటాడు. జిమిన్కి రాత్రిపూట ఒంటరిగా వర్కౌట్ చేయడం అంటే చాలా ఇష్టం. వీకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం, అందుకే ఫ్యాన్స్ మీటింగ్లో పిల్లలు కనిపిస్తే వాళ్ళతోనే ఆడుకుంటాడు. జంకుక్కి వీడియో ఎడిటింగ్ అంటే ఎంత ఇష్టం అంటే తన సొంత వీడియోలని తనే ఎడిట్ చేసుకుంటాడు. బీటీఎస్ మెంబర్స్ అందరికీ పర్పుల్ హార్ట్ అనేది ఒక ఎమోషన్. బీటీఎస్ మెంబర్స్ ఒకరికొకరు తప్పులు చేస్తే పబ్లిక్గా కాకుండా ప్రైవేట్గా తిట్టుకుంటారు. అమెరికాలోని వైట్ హౌస్కి వెళ్ళి ప్రెసిడెంట్ జో బిడెన్తో ఆసియా వ్యతిరేక ద్వేషం గురించి మాట్లాడారు. ప్రపంచంలో అత్యధికంగా స్ట్రీమ్స్ చేయబడిన గ్రూప్గా స్పాటిఫైలో రికార్డు సృష్టించారు. వీరి వల్ల కొరియన్ భాష నేర్చుకునే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 30% పెరిగింది. బీటీఎస్ మెంబర్స్ తమ సాంగ్స్ ద్వారా మెంటల్ హెల్త్ మరియు సెల్ఫ్ లవ్ గురించి ఎక్కువ చెప్తారు. ఆర్ఎంకి ఒక చెల్లెలుంది, కానీ ఆమెని మీడియాకి దూరంగా ఉంచుతాడు. జిన్కి ఒక అన్నయ్య ఉన్నాడు, ఇద్దరు కలిసి ఒక జాపనీస్ రెస్టారెంట్ని నడుపుతున్నారు. సుగాకి ఒక అన్నయ్య ఉన్నాడు, సుగా మ్యూజిక్ ఫీల్డ్లోకి రావడానికి అతని అన్నయ్యే సపోర్ట్ చేశాడు. జేహోప్కి ఒక అక్క ఉంది, ఆమె ఒక ఫేమస్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్. జిమిన్కి ఒక తమ్ముడు ఉన్నాడు, జిమిన్కి తన తమ్ముడు అంటే చాలా ఇష్టం. వీకి ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఉన్నారు. జంకుక్కి ఒక అన్నయ్య ఉన్నాడు, ఆయన అద్భుతమైన ఆర్టిస్ట్. బీటీఎస్ మెంబర్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్ని బిగ్ హిట్ ఆఫీస్కి పిలిచి అప్పుడప్పుడు పార్టీలు చేసుకుంటారు. ఒకసారి కాన్సర్ట్లో జిన్ తన ప్యాంటు చినిగిపోయినా మేనేజ్ చేసి డ్యాన్స్ చేశాడు.
ఆర్ఎం స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్నప్పుడు చాలాసార్లు తన మైక్ని కింద పడేశాడు. జేహోప్కి స్టేజ్ మీద ఎనర్జీ లెవెల్స్ మాత్రం తగ్గవు, అందుకే అతన్ని స్టేజ్ కింగ్ అంటారు. జిమిన్ తన డ్యాన్స్ మూవ్లో భాగంగా చేసే 360 డిగ్రీ కిక్ చాలా ఫేమస్. వీకి స్టేజ్ మీద ఒక్కోసారి చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చే అలవాటు ఉంది. జంకుక్ ఒక కాన్సర్ట్లో ఫ్యాన్స్ని కలవడానికి ఏకంగా భారీ గేట్లు దూకి వెళ్ళిపోయాడు. సుగా స్టేజ్ మీద ర్యాప్ చేస్తున్నప్పుడు తన మైక్ని ఆపి ఫ్యాన్స్ని పాడమని అడుగుతాడు. ఆర్ఎంకి సైక్లింగ్ అంటే ఎంత ఇష్టం అంటే ఒంటరిగా సిటీ అంతా సైకిల్ మీద తిరుగుతాడు. జిన్కి మ్యాపిల్ స్టోరీ అనే గేమ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా పిచ్చి. సుగాకి ఏదైనా వస్తువు పాడైతే బాగు చేయడం బాగా వచ్చు. జేహోప్కి బూట్లు సేకరించడం అంటే చాలా ఇష్టం. జిమిన్కి రాత్రిపూట ఒంటరిగా ఆలోచిస్తూ నడవడం అంటే చాలా ఇష్టం. వీకి క్లాసిక్ సినిమాలు మరియు జాజ్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. జంకుక్కి వీడియో గేమ్స్, ఓవర్ వాచ్ అంటే ఇష్టం. బీటీఎస్ మెంబర్స్ అందరికీ కలిపి ఒక గ్రూప్ చాట్ ఉంది. అందులో వాళ్ళు 24 గంటలు జోకులు వేసుకుంటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో పాటు ఒక స్పెషల్ కెమెరా టీం ఉంటుంది రన్ బీటీఎస్ కోసం. వీళ్ళు వాడే బట్టలు ఒక్కొక్కసారి లక్షల రూపాయలు విలువ చేస్తాయి. వీరి లవ్ యువర్ సెల్ఫ్ ఆల్బమ్ సిరీసు ఐక్యరాజ్య సమితి ప్రసంగానికి పునాది వేసింది. సౌత్ కొరియాలో అత్యధికంగా అమ్ముడుపోయే ఆల్బమ్ రికార్డు వీళ్ళ పేరు మీదే ఉంది. ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఒకటైన కొలోసియం దగ్గర పర్ఫామ్ చేయాలన్నది వీళ్ళ కోరిక. వీళ్ళు గ్రామీ మ్యూజియంలో తమ బట్టలను ప్రదర్శనకు పెట్టారు. బీటీఎస్ మెంబర్స్కి తమ సొంత ఎమోజీలు ఉన్నాయి. వీరు ప్రతి సంవత్సరం ఫెస్టా పేరుతో తమ డెబ్యూని సెలబ్రేట్ చేస్తారు. బీటీఎస్ మెంబర్స్కి ఒక స్పెషల్ ట్రావెల్ షో ఉంది. అదేంటో మీకు తెలిస్తే కింద కమెంట్ చేసి చెప్పండి. మెంబర్స్ అందరిలో జిమిన్కి కోపం వస్తే చాలా భయంకరంగా ఉంటాడు. ఆర్ఎంకి సముద్రపు ఎండ్రగాయలంటే చాలా ఇష్టం. వాటిని చూస్తే చిన్నపిల్లడిలా అయిపోతాడు. జిన్ ఫిషింగ్కి వెళ్ళినప్పుడు సుగా తోడుగా వెళ్తాడు. జేహోప్కి తన రూమ్ ఎప్పుడూ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తూ ఉండాలి. వీకి వెరైటీ గాజులు, రింగులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. జంకుక్కి తన బాడీ మీద ఉన్న టాటూల వెనుక చాలా అర్థాలు ఉన్నాయి. బీటీఎస్ మెంబర్స్కి మక్నే, జిమిన్, వి, జంకుక్ అంటే చాలా అల్లరి బ్యాచ్. బీటీఎస్ మెంబర్స్ అందరిలో ఆర్ఎంకి వస్తువులు పోగొట్టుకునే అలవాటు ఎక్కువ. అందుకే అతను తన పాస్పోర్ట్ను కూడా చాలాసార్లు పోగొట్టుకున్నాడు. జిన్ తన పక్కన ఎవరైనా తింటుంటే వాళ్ళ ప్లేట్లో నుంచి ఫుడ్ని దొంగలించడంలో ఎక్స్పర్ట్. సుగాకి ఏదైనా కొత్త వస్తువులు కొంటే దాని మీద ఉన్న స్టిక్కర్లను తీయడం అస్సలు నచ్చదు. జేహోప్ నిద్రలో తన శరీరాన్ని తానే తడుముకుంటూ ఉంటాడు. అది తనకి సెక్యూర్ ఫీలింగ్ని ఇస్తుంది. జిమిన్కి ఎవరైనా పొరపాటున తగిలితే 100 సార్లు వెంటనే సారీ చెప్తాడు. వీకి షూ వేసుకోవడం అంటే అస్సలు నచ్చదు. అందుకే కాన్సర్ట్ అయిపోయిన వెంటనే విప్పేసి చెప్పులు వేసుకుంటాడు. జంకుక్కి బట్టలు ఉతకడం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఫ్యాబ్రిక్ సాఫ్ట్వేర్ స్మెల్ అంటే అతనికి పిచ్చి. మెంబర్స్ అందరిలో ఆర్ఎంకి వంట చేయడం అస్సలు రాదు. ఒకసారి ఉల్లిపాయలు కోయడానికి కూడా చాలా కష్టపడ్డాడు. బీటీఎస్ మెంబర్స్కి తమ పాత వీడియోలు చూసుకోవడం అంటే చాలా సిగ్గు. వీళ్ళు ఒకప్పుడు తమ బట్టల మీద పేర్లు రాసుకునేవారు. ఎందుకంటే ఒకరి బట్టలు ఒకళ్ళు వేసుకోకుండా ఉండడానికి. ప్రపంచంలోనే అత్యధికంగా రీట్వీట్ చేయబడిన మ్యూజిక్ గ్రూప్గా వీరికి గిన్నీస్ రికార్డు ఉంది. సౌత్ కొరియాలో అత్యధిక ఆదాయం పన్ను కట్టే సెలబ్రిటీలలో వీళ్ళు టాప్లో ఉంటారు. ఒక్కసారి బీటీఎస్ మెంబర్ వి వాడిన ఒక టీ కప్పు వేలం పాటలు పెడితే కొన్ని లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. బటర్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు కేవలం 13 నిమిషాల్లోనే 10 మిలియన్ వ్యూస్ని సాధించింది. అమెరికాలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పర్పుల్ కలర్లోకి మార్చబడింది. సుగాకి ఒకప్పుడు మ్యూజిక్ నేర్చుకోవడానికి డబ్బులు లేక బస్సు టికెట్ కొంటే తినడానికి డబ్బులు ఉండేవి కావు. ఆర్ఎం ర్యాప్ చేయడం ఇష్టం లేదని వాళ్ళమ్మ గొడవ పడితే నేను ర్యాపర్గా నంబర్ 1 అవుతానని గొడవపడి మొండిగా వచ్చాడు. జేహోప్ ఒకసారి గ్రూప్ నుంచి వెళ్తుంటే జంకుక్ ఏడ్చి ఆపాడు. జిమిన్కి డెబ్యూ కంటే ముందు రోజు వరకు తను ఉంటాడో లేదో తెలియదు. ఎందుకంటే అతని డ్యాన్స్ స్టైల్ గ్రూప్కి సెట్ కాదని కొందరు అనుకునేవారు. వీళ్ళు ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒకే బాత్రూమ్ని 7 వాడుకునేవారు. సుగాకి ఇంగ్లీష్ మాట్లాడడం అంటే కొంచెం భయం, కానీ ఇప్పుడు చాలా బాగా నేర్చుకున్నాడు. జేహోప్కి మొహం మీద ఏదైనా చిన్న మచ్చ వచ్చినా చాలా టెన్షన్ పడతాడు. జంకుక్కి తనని ఒప్ప అంటే అస్సలు నచ్చదు. వీకి క్యారెట్లు అంటే అస్సలు ఇష్టం ఉండదు. జిన్కి యానిమే క్యారెక్టర్స్ అంటే ఎంత ఇష్టం అంటే అతని రూమ్ నిండా ఆ ఫొటోసే ఉంటాయి. బీటీఎస్ మెంబర్స్కి గొడవలు జరిగినప్పుడు రాక్ పేపర్ సిజర్స్ ఆడి నిర్ణయం తీసుకుంటారు. ఆర్ఎంకి సైక్లింగ్ చేస్తున్నప్పుడు మ్యూజిక్ వినడం అంటే చాలా ఇష్టం. వీరికి మ్యూజిక్లో హిప్హాప్ పునాది అయినా ఇప్పుడు అన్ని జానర్స్లోనూ పాటలు పాడుతున్నారు. ఒకసారి కాన్సర్ట్లో మెంబర్స్ అందరూ కలిసి స్టేజ్ మీద నీళ్లు చల్లుకొని ఎంజాయ్ చేశారు. వీరు వాడే లైట్ స్టిక్ పేరు ఆర్మీ. స్పాటిఫైలో 30 బిలియన్ స్ట్రీమ్స్ దాటిన మొదటి గ్రూప్ బీటీఎస్. వీళ్ళు వాడే మైక్రోఫోన్ ఒక్కొక్కటి సుమారుగా 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు ఉంటుంది. గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేయబడ్డ బాయ్స్ బ్యాండ్ కూడా బీటీఎస్. డైనమైట్ సాంగ్ వల్ల సౌత్ కొరియాకి అదనంగా $1.43 బిలియన్ ఆదాయం వచ్చింది. విమానాల్లో ప్రయాణించేటప్పుడు మెంబర్స్ అందరూ కలిసి ఒకే వరుసలో కూర్చోవడానికి ఇష్టపడతారు. వీళ్ళ ప్రతి ఆల్బమ్ కవర్ ఆర్ట్ వెనుక ఒక డీప్ మెసేజ్ ఉంటుంది. బీటీఎస్ లవ్ మై సెల్ఫ్ క్యాంపెయిన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యువతలో మార్పు వచ్చింది.
ఆర్యంకి బుక్స్ చదవడమే కాకుండా మ్యూజియంలో గంటల తరబడి గడపడం అంటే ఇష్టం. జిన్కి యానిమేషన్స్ చూస్తూ నవ్వడం ఒక హాబీ. సుగాకి నిద్ర రాకపోతే పాత సినిమాలను మళ్ళీ మళ్ళీ చూస్తాడంట. జేహోప్కి తన డ్యాన్స్ వీడియోలను చూసి ఎక్కడ తప్పు చేశాడో అనలైజ్ చేయడం ఇష్టం. జిమిన్కి తన ఫ్యాన్స్ రాసిన లెటర్స్ని దాచుకోవడం ఇష్టం. వీకి తన స్నేహితులతో కలిసి గేమ్స్ ఆడడం ఇష్టం. జంకుక్కి ఫోటోగ్రఫీలో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అంటే చాలా ఇష్టం. వీళ్ళకి ఇండియా నుండి పంపిన నాటు నాటు సాంగ్ ఎడిటింగ్ అంటే చాలా ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మెంబర్స్ అందరూ కలిసి ఉన్నప్పుడు వంట పోటీలు పెట్టుకుంటారు. వీటిని రన్ బీటీఎస్లో చూడొచ్చు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో పాటు ఒక స్పెషల్ హెయిర్ అండ్ మేకప్ కిట్ ఉంటుంది. సౌత్ కొరియా ప్రభుత్వం బీటీఎస్ కోసం మిలిటరీ చట్టాన్ని సవరించింది. దీన్ని బీటీఎస్ లా అంటారు. జిన్ మిలిటరీలో ఉన్నప్పుడు ఎలైట్ సోల్జర్గా గుర్తింపు పొందాడు. జేహోప్ మిలిటరీలో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహించాడు. ఆర్యం మరియు వి తమ మిలిటరీ శిక్షణలో టాప్ ట్రైనర్స్గా నిలిచారు. మిలిటరీకి వెళ్లే ముందు మెంబర్స్ అందరూ కలిసి భోజనం చేసి సెలవు తీసుకున్నారు. వీళ్ళు మిలిటరీలో ఉన్న ఆల్బమ్ రిలీజ్ అయ్యేలా ముందే ప్లాన్ చేసుకున్నారు. 2025 జూన్ నాటికి అందరూ సర్వీస్ పూర్తి చేసుకొని తిరిగి వచ్చారు. ఒక ఇంటర్వ్యూలో బీటీఎస్ మెంబర్స్ నమస్తే అని తెలుగులో, హిందీలో విష్ చేశారు. ఇండియాలో తమకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉందని బీటీఎస్ మెంబర్స్ అందరికీ తెలుసు. భారతదేశానికి రావాలని మాకు చాలా కోరికగా ఉందని ఆర్యం ఒకసారి చెప్పాడు. వీళ్ళు చికెన్ టిక్కా, మసాలా మరియు నాన్ రుచిని ఇష్టపడతారు. కరోనా వల్ల ఇండియా కాన్సర్ట్ క్యాన్సిల్ అయిందని వీళ్ళు చాలా బాధపడ్డారు. జంకుక్కి నిద్రలో బట్టలు విప్పేసే అలవాటు ఉందంట. సుగాకి ఏదైనా పని నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తాడు. ఆర్యంకి డ్రైవింగ్ రాకపోయినా అతని దగ్గర ఖరీదైన సైకిళ్ల కలెక్షన్ ఉంది. జిమిన్కి స్కూల్ డేస్లోనే చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారంట. వీకి ఒకసారి ప్రపంచంలోనే అత్యంత హ్యాండ్సమ్ వ్యక్తి అని టైటిల్ వచ్చింది. జిన్కి తన భుజాలు చాలా వెడల్పుగా ఉండడం చాలా గర్వం. జేహోప్కి తన పేరులో హోప్ ఉన్నట్టుగానే అందరిలో ఆశ నింపడం అంటే ఇష్టం. బీటీఎస్ మెంబర్స్ అందరూ తమ కంపెనీ హైబ్లో షేర్ హోల్డర్స్. ఒక్కో మెంబర్ నెట్వర్క్ సుమారుగా $30 మిలియన్ పైనే ఉంటుంది. వీళ్ళు చేసే ఒక్క ట్వీట్ విలువ కొన్ని కోట్ల రూపాయలు. వీళ్ళు వాడే బ్రాండెడ్ వాచీల ధరలు సుమారుగా 50 లక్షల నుండి ₹1 కోటి వరకు ఉంటాయి. సౌత్ కొరియా టూరిజం బ్రాండ్ అంబాసిడర్లుగా వీళ్ళు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నారు. సుగాకి మిన్స్ట్రా డమస్ అనే పేరు ఎందుకంటే అతను ఏం చెప్తే అది నిజమవుతుంది. జంకుక్కి పర్ఫ్యూమ్స్ అంటే పిచ్చి. అతని దగ్గర 100 బాటిల్స్ ఉన్నాయి. జిమిన్ ఒకసారి తన బరువు తగ్గడానికి రోజుకు ఒక పూటే తినేవాడు. బీటీఎస్ మెంబర్స్కి తమ ఆర్మీ లైట్ స్టిక్ అంటే చాలా ప్రాణం. బీటీఎస్ మెంబర్స్ అందరూ కాన్సర్ట్ అయిపోగానే ఫ్యాన్స్కి థ్యాంక్స్ చెప్తూ స్టేజ్ మీద మోకాళ్ళ మీద వంగుతారు. బీటీఎస్ మెంబర్స్కి తమ పాత రోజులు గుర్తొస్తే ఇప్పటికీ ఎమోషనల్ అవుతారు. ఆర్యంకి ఏదైనా విషయాన్ని లోతుగా ఆలోచించే అలవాటు ఉంది. అందుకే అతన్ని ఫిలాసఫర్ అని కూడా అంటారు. జిన్కి నవ్వొస్తే పక్కనున్న వ్యక్తిని గట్టిగా కొడతాడు. అది తన ప్రేమను చూపించే విధానం. సుగాకి వంట చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉండడం ఇష్టం. జేహోప్కి పడుకునేటప్పుడు తన శరీరాన్ని తాన్ని నిమురుకుంటే తప్ప నిద్ర రాదంట. జిమిన్కి తన జుట్టును రంగులు మార్చడం అంటే చాలా ఇష్టం. అందుకే అతను రకరకాల హెయిర్ కలర్స్ని ట్రై చేస్తాడు. వీకి నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఉందంట. జంకుక్కి క్లీనింగ్ అంటే ఎంత ఇష్టం అంటే తమ రూమ్ని ఎప్పుడూ నీట్గా ఉంచుకుంటాడు. బీటీఎస్ మెంబర్స్కి తమ ఫ్రెండ్షిప్ టాటూ 7 నంబర్ని బాడీలో వేరు చోట్ల వేయించుకున్నారు. వీళ్ళు ఒకప్పుడు తమ పాట బట్టలను మార్కెట్లో అమ్మేసి ఆ డబ్బుతో తినేవారట. మెంబర్స్ అందరిలో ఆర్యంకి మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఒకే ఏడాదిలో 3 సార్లు అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ని గెలుచుకున్న ఏకైక కొరియన్ గ్రూప్ బీటీఎస్. బీటీఎస్ మెంబర్స్ ఒక సాంగ్ని ఫ్యాన్స్ కోసం డెడికేట్ చేశారు. ఆ సాంగ్ ఏంటో మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి. స్ప్రింగ్ డే సాంగ్ కొరియన్ చాట్లో ఏళ్ల తరబడి టాప్లోనే ఉంది. వీళ్ళు మ్యాజిక్ షాప్ అనే సాంగ్ ఫ్యాన్స్కి ధైర్యం చెప్పడానికి రాశారు. వీళ్ళు వాడే మైక్లు మరియు ఇన్ఇయర్ యానిటర్లు వజ్రాల లాంటి మెరుపుతో మెరుస్తూ ఉంటాయి. బీటీఎస్కి పర్పుల్ హార్ట్ ఎమోజీ అంటే ఒక ఎమోషన్. వీళ్ళ బటర్ వీడియో కేవలం 24 గంటల్లోనే 108 మిలియన్ వ్యూస్ సాధించింది. వీళ్ళు ఒకప్పుడు అమెరికాలో ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉంటూ అమెరికన్ హస్టల్ లైఫ్ షో చేశారు. జిమిన్కి మోడ్రన్ డ్యాన్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది. సుగాకి తన సొంత స్టూడియో అంటే చాలా ఇష్టం. దానికి గిన్నీస్ ల్యాబ్ అని పేరు పెట్టుకున్నాడు. బీటీఎస్ మెంబర్స్కి తమ సొంత కార్టూన్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. వీటిని వాళ్ళే స్వయంగా డిజైన్ చేసుకున్నారు. వీళ్ళు వాడే శాంసంగ్ స్పెషల్ ఎడిషన్ ఫోన్లు రిలీజ్ అయిన కొన్ని నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అవుతాయి. మెంబర్స్ అందరిలో జిమిన్కి తన చిన్ననాటి స్నేహితులు అంటే చాలా ప్రాణం. సుగాకి ఒకసారి ఆపరేషన్ జరిగినప్పుడు కాన్సర్ట్కి రాలేకపోయాడని ఫ్యాన్స్ అందరికీ లెటర్ రాశాడు. ఆర్యం చిన్నప్పుడు ర్యాపర్ అవ్వకపోయి ఉంటే ఒక మంచి రైటర్ లేదా కవి అయ్యేవాడంట. జేహోప్ ఎప్పుడు తన డ్యాన్స్ స్టెప్స్లో పర్ఫెక్షన్ ఉండాలని కోరుకుంటాడు. జిన్ తన ఫ్యాన్స్ని నవ్వించడానికి ఏమాత్రం మొహమాటం పడకుండా ఫన్నీ ఫేస్లు పెడతాడు. కొరియన్ భాషలో కొరియన్ వేవ్ ప్రపంచవ్యాప్తంగా పెరగడానికి మెయిన్ రీజన్ వీళ్ళే. వీళ్ళు ఒకప్పుడు తమ కాన్సెప్ట్లో ఎయిర్ ర్యాంగ్ అనే కొరియన్ జానపద గీతాన్ని పాడి తమ సంస్కృతిని గౌరవించారు. బీటీఎస్ సాంగ్స్కి యూట్యూబ్లో బిలియన్ల కొద్ది వ్యూస్ రావడమే కాకుండా వాటిని ఎంతోమంది ఇన్స్ట్రుమెంట్స్ లాగా కూడా వాడుతున్నారు. వీళ్ళు వాడే బట్టలు ఒకసారి సెకండ్ హ్యాండ్లో మార్కెట్లో
కొన్ని లక్షల రూపాయలకి అమ్ముడుపోతాయి. రన్ బీటీఎస్ షోలో వీళ్ళు చేసే అల్లరి చూసి లక్షలాది మంది వాళ్ళ స్ట్రెస్ని మర్చిపోతూ ఉంటారు. బీటీఎస్ మెంబర్స్ ఒకరినొకరు ఐ లవ్ యూ అని చెప్పుకోవడానికి అస్సలు సిగ్గుపడరు. వీళ్ళు కష్టకాలంలో ఒకరినొకరు తోడుగా ఉంటూ ఒకరి కన్నులు ఒకరు తుడుచుకున్నారు. ఆర్ఎంకి నేచర్లో గడపడం అంటే ఎంత ఇష్టం అంటే దాన్ని అతను నామ్ జూనింగ్ అని పిలుస్తాడు. జిన్కి వంట చేయడమే కాదు ఇతరులకు వడ్డించడం కూడా చాలా ఇష్టం. సుగాకి రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ల RRR సినిమా పాటలంటే చాలా ఇష్టమని ఒకసారి హింట్ ఇచ్చారు. జే హోప్ తన ఫ్యాన్స్ ఇచ్చే గిఫ్ట్స్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటాడు. జిమిన్ తన బాడీని ఫిట్గా ఉంచుకోవడానికి ఇష్టపడతాడు. వీకి తన డాగ్ యాంటానంటే ప్రాణం. దానికి కూడా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. జంకుక్కి నిద్రపోతున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అస్సలు నచ్చదు. బీటీఎస్ మెంబర్స్కి ఇండియాలో ఉన్న ఆర్మీస్ పట్ల చాలా గౌరవం ఉంది. ఆర్ఎం తన సాంగ్స్ రాసేటప్పుడు ఎక్కువగా పార్కులు లేదా లైబ్రరీలో కూర్చుంటాడు. జిన్ తన ఫ్యాన్స్ కోసం కాన్సర్ట్లో రకరకాల వెరైటీ హార్ట్స్ని దాచిపెట్టి సర్ప్రైజ్ ఇస్తాడు. సుగా బాస్కెట్బాల్ మ్యాచ్లు చూడడానికి అమెరికా వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అతను NBAకి అంబాసిడర్గా కూడా ఉన్నాడు. జేహోప్కి డ్యాన్స్ మూవ్స్ ఎంత ఫాస్ట్గా గుర్తుంటాయో పాటల లిరిక్స్ కూడా అంతే ఫాస్ట్గా గుర్తుంటాయి. జిమిన్కి తన ఫ్రెండ్స్ ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళని ఓదార్చడంలో తానే ముందుంటాడు. వీకి వింటేజ్ ఫ్యాషన్ మరియు పాతకాలపు వస్తువుల కలెక్షన్ అంటే చాలా ఇష్టం. జంకుకి గిటార్ వాయించడమే కాదు పెయింటింగ్ వేయడం కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చు. బీటీఎస్ మెంబర్స్కి తమ పాట రూమ్మేట్ రోజులంటే ఇప్పటికీ చాలా ఇష్టం. వీళ్ళు వాడే మైక్రోఫోన్లు ఒకటి సుమారుగా 10 నుండి 15 లక్షల వరకు ఉంటాయి. వీళ్ళ కాన్సర్ట్లో వాడే లైట్ ఎఫెక్ట్స్ కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ వాడతారు. సౌత్ కొరియాలో బీటీఎస్ పేరు మీద ఒక మ్యూజియం కట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. వీళ్ళు వాడే ప్రతి ఒక్క వస్తువు వెనకాల పర్యావరణాన్ని కాపాడే సందేశం ఉంటుంది. స్ప్రింగ్ డే సాంగ్ కొరియాలోని ఒక విషాద ఘటన సియోల్ ఫెరీ బాధితులకు అంకితం చేశారు. వీళ్ళు ఐక్యరాజ్య సమితిలో స్పీక్ యువర్ సెల్ఫ్ అని ఇచ్చిన సందేశం ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయింది. బీటీఎస్ వల్ల కొరియన్ ఫుడ్ కిమ్చీకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ 7 మెంబర్స్ ఉన్న ఫోటోని మాత్రం దగ్గరుంచుకుంటారు. వీళ్ళు మిలిటరీ నుంచి తిరిగి వచ్చాక ఒక భారీ వరల్డ్ టూర్ని ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళు తమ సోలో ఆల్బంలో కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు. ఆర్ఎం తన గ్రూప్ మెంబర్స్ కోసం ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో అడుగుంటున్నాడు. జిన్ మిలిటరీలో ఉన్నప్పుడు కూడా తన మెంబర్స్కి మెసేజ్లు పంపిస్తూ ఎంకరేజ్ చేసేవాడు. సుగాకి తన ఫ్యూచర్లో ఒక మంచి మ్యూజిక్ అకాడమీ పెట్టాలని ఉందంట. జేహోప్కి తన డ్యాన్స్తో ప్రపంచమంతా ఉర్రూతలొంగించాలని కోరిక. జిమిన్కి ఫ్యాన్స్తో లైవ్లో మాట్లాడడం ఒక థెరపీ లాంటిది. వీకి తన యాక్టింగ్ కెరియర్లో మంచి పాత్రలు చేయాలని ఉంది. జంకుక్కి తన గొంతుతో ప్రపంచంలో ప్రతి ఒక్కరిని మెప్పించాలని ఉంది. బీటీఎస్ మెంబర్స్కి తమ ఫోన్ పాస్వర్డ్లు ఒకళ్ళవి ఒకళ్ళకు తెలుసు. వీళ్ళు కాన్సర్ట్కి వెళ్లే ముందు గ్రీన్ టీ లేదా హెల్దీ డ్రింక్స్ తాగరు. వీళ్ళు వాడే బట్టలు ఒకసారి వేలంలో పెడితే కొన్ని కోట్ల రూపాయలకు అమ్ముడుపోతాయి. బీటీఎస్ అంటే ఒక బ్రాండ్ మాత్రమే కాదు, అది ఒక గ్లోబల్ ఎమోషన్. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఏళ్ల తరబడి అలానే ఉండడానికి కారణం వాళ్ళ మధ్య ఉన్న నమ్మకం. వీళ్ళు ప్రతి సంవత్సరం ఫ్యాన్స్ కోసం బీటీఎస్ ఫెస్టా నిర్వహిస్తారు. రికార్డులు అనేవి వీళ్ళని వెతుక్కుంటూ వస్తాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డులో వీళ్ళ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది. లవ్ యువర్ సెల్ఫ్, స్పీక్ యువర్ సెల్ఫ్ అనేది వీరి లైఫ్ మోటో. బీటీఎస్ మెంబర్స్కి తమ ఆర్మీ అంటే ఎంత ఇష్టం అంటే వారి కోసం ప్రత్యేకంగా వీఆర్ బుల్లెట్ ప్రూఫ్ ది ఇంటర్నల్ అనే పాటను రూపొందించారు. మెంబర్స్ అందరిలో ఆర్ఎంకి మాత్రమే డ్రైవింగ్ రాదు, కానీ అతని దగ్గర ఖరీదైన సైకిళ్ళు ఉన్నాయి. జిన్ తన ఫ్యాన్స్ నవ్వించడం కోసం ఏమాత్రం మొహమాట పడకుండా ఫన్నీ ఫేస్లను పెడుతూ ఉంటాడు. అందుకే ఇతన్ని మూడ్ మార్కర్ అంటారు. సుగా రాసిన లిరిక్స్లో సమాజంలోని నిజాల గురించి లోతుగా ఉంటుంది. జేహోప్కి డ్యాన్స్ మూవ్లో ఒక్క తప్పు జరిగినా అస్సలు ఒప్పుకోడు. పర్ఫెక్ట్గా వచ్చే వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. జిమిన్ని తన హైట్ తక్కువని ఎవరైనా ఆట పట్టిస్తే చాలా క్యూట్గా ఫేస్ పెడతాడు. వీకి ఆర్ట్ మ్యూజియంస్కి వెళ్ళడం, పెయింటింగ్స్ చూడడం అంటే చాలా ఇష్టం. జంకుక్కి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. అతను ఖాళీ సమయంలో ఎక్కువగా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తాడు. బీటీఎస్ మెంబర్స్కి షూటింగ్ మధ్యలో టైం దొరికితే అందరూ కలిసి చిన్న చిన్న వీడియో గేమ్స్ ఆడతారు. ఆర్మీ లైట్ స్టిక్ వెర్షన్లు మారుతున్న కొద్దీ అందులో బ్లూటూత్ లాంటి అడ్వాన్స్ ఫీచర్లు యాడ్ చేశారు. వీళ్ళు ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉంటూ సొంతంగా వంట నేర్చుకున్న రోజులను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. బీటీఎస్ మెంబర్స్కి తమ ఫ్యామిలీ మెంబర్స్ అంటే చాలా గౌరవం. అందుకే వాళ్ళని మీడియాకి దూరంగా ఉంచుతారు. వీళ్ళు వాడే ప్రతి ఒక్క మైక్రోఫోన్ కలర్ వారి పర్సనాలిటీని బట్టి వారు స్వయంగా ఎంచుకున్నారు. డైనమైట్ సాంగ్ వల్ల సౌత్ కొరియాలో వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయని ఒక సర్వేలో తేలింది. వీళ్ళు కాన్సర్ట్ ముగిశాక స్టేజ్ వెనకాల ఒకరినొకరు గట్టిగా హక్ చేసుకొని ధైర్యం చెప్పుకుంటారు. బీటీఎస్కి పర్పుల్ హార్ట్ అనేది కేవలం ఒక సింబల్ కాదు, అది వారి మరియు ఆర్మీ మధ్య ఉన్న నమ్మకానికి గుర్తు. వీళ్ళు వాడే బట్టలు ఒక్కొక్కసారి కాన్సర్ట్ కోసమే స్పెషల్గా డిజైన్ చేయబడతాయి. సుగాకి తన పాత కష్టాల గురించి మాట్లాడడం అస్సలు ఇష్టం ఉండదు, కానీ అవి తనని స్ట్రాంగ్గా మార్చాయని చెప్తాడు. ఆర్ఎంకి బుక్స్ చదవడం వల్ల వచ్చే నాలెడ్జ్తోనే అంత మంచిగా మాట్లాడగలుగుతున్నాడని చెప్తాడు. జిన్కి తన ఫ్యాన్స్ ఇచ్చే RJB221 క్యారెక్టర్ బొమ్మలంటే చాలా ఇష్టం.
జేహోప్ తను చేసే ప్రతి పనిలో ఒక పాజిటివ్ వైబ్ ఉండాలని కోరుకుంటాడు. జిమిన్కి డ్యాన్స్లో ఉన్న క్రేజ్ చూసి హాలీవుడ్ కొరియోగ్రాఫర్లు కూడా ఫిదా అయ్యారు. వీకి తన డీప్ వాయిస్తో ఆడియన్స్ని మెస్మరైజ్ చేయడం అంటే చాలా ఇష్టం. జంకుక్కి తన బాడీలో ఉన్న ప్రతి టాటూ వెనుక ఒక స్పెషల్ మెమొరీ ఉంది. బీటీఎస్ మెంబర్స్కి ఇండియాకి వచ్చి కాన్సర్ట్ చేయాలన్నది వారి బడ్జెట్ లిస్ట్లో ఉంది. రికార్డులు వీళ్ళని వెతుకుంటూ రావడం కాదు, వీళ్ళు వెళ్లే దారిలో రికార్డులే క్రియేట్ అవుతాయి. బీటీఎస్ అంటే కేవలం ఒక మ్యూజిక్ బ్రాండ్ కాదు, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యొక్క సపోర్ట్ సిస్టమ్. వీరి ప్రయాణం శూన్యం నుండి శిఖరం వరకు ఎందరికో ఆదర్శం. లైఫ్ గోస్ ఆన్ అని చెప్పిన ఒక్క మాట ఎంతో మందికి ధైర్యాన్ని నింపింది. చివరిగా ఒక్కసారి ఆర్మీలోకి వస్తే ఇక తిరిగి వెళ్ళడం ఉండదు. బీటీఎస్ ఫర్ ఎవర్.